వరంగల్లో భద్రకాళి అమ్మవారి శాకంబరి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇక్కడ ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి మొదలుపెట్టి 15 రోజుల పాటు జరిగేటువంటి ఈ శాకంబరి ఉత్సవాలకు సంబంధించి ఎంతో ప్రాశస్త్యం ఉంది. దీనికి సంబంధించి అనేక పురాణ గాథలు కూడా ఉన్నాయి. అసలు శాకంబరి ఉత్సవాలు ఎలా మొదలయ్యాయి అన్నటువంటి విషయాన్ని కూడా ఎప్పటికీ అయ్యగారులు అలాగే పూజారులు చెప్తూనే ఉంటారు. ఎందుకంటే ఇక్కడ కరువు వచ్చినప్పుడు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, అమ్మవారిని ఉపాసించడం వల్ల అమ్మవారి అనుగ్రహం ఏ విధంగా ఉంటుందనేది కూడా ఎంతో మంది తమ ప్రత్యక్ష అనుభవాలతో కూడా చెప్పినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ భద్రకాళి అమ్మవారి ఆలయంలోని ప్రధాన పూజారులు కూడా మనతో ఉన్నారు. ఆలయ ప్రాశస్త్యంతో పాటు ఇక్కడ అమ్మవారి శాకంబరి ఉత్సవాలకు ఉన్నటువంటి ప్రతిదీ ఎలా ఉంది, దాని యొక్క కీర్తి ప్రతిష్టలు ఎట్లా రోజు రోజుకు ముందుకు వెళ్తున్నాయి, శాకంబరి ఉత్సవాలు కూడా అంగరంగ వైభవంగా 15 రోజుల పాటు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎట్లాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు, ఆధ్యాత్మికంగా ఎట్లా ముందుకు వెళ్తున్నారు అనేది, వచ్చేటువంటి భక్తులకు ఎట్లాంటి పూజా కైంకర్యాలు చేస్తున్నారు, అమ్మవారి పూజా కైంకర్యాలతో పాటు భక్తులకు కూడా ఎట్లాంటి ఆధ్యాత్మిక అనుభూతిని పంచుతున్నారు అన్నటువంటి ఆలోచనతో అయ్యగారిని మనం కనుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే అయ్యగారు. ఇప్పుడు శాకంబరి ఉత్సవాలు అంటేనే ఇక్కడ చాలామంది ఒక బ్రహ్మాండమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. అందులో భద్రకాళి ఆలయంలోనే చాలా గొప్ప వాతావరణం అయితే కనిపిస్తుంది. గుడికి వచ్చినంత మాత్రాన్నే మనకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు అమ్మవారిని దర్శించుకున్న తర్వాత శారీరక మానసిక దుస్థితులన్నీ కూడా ఒక ఉన్నత స్థాయికి వెళ్ళేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పి చాలామంది చెప్తున్నారు వారి అనుభవాలు. ఇక్కడ మీరు ప్రత్యక్షంగా రోజు పూజలో పాల్గొంటూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు, అమ్మవారి సన్నిధిలోనే ఉంటున్నారు. మీ అనుభవాలు ఎట్లా ఉన్నాయి? ఈ శాకంబరి ఉత్సవాల యొక్క ప్రాశస్త్యం ఏంటి? భద్రకాళి శరణం మమ. నేను ఆలయంలో దాదాపు 30 సంవత్సరాలు, అంతకుముందు మా నాన్నగారు 30 సంవత్సరాలు చేసినారు ఆలయంలో మేము మాకోయ. అయితే అమ్మవారు భద్రం శుద్ధాత్మ విజ్ఞానం భద్రలోకానురూపం మంగళ కలయతి జనయతి భద్రకాళి. భద్రకాళి అమ్మవారు అంటేనే మనం గ్రహించాల్సింది భద్రతను, గట్టి నమ్మకాన్ని. మనకు ఆరోగ్య సమస్య వచ్చింది, దానిలో నుంచి మనల్ని బయటకు తీసుకొస్తుంది. ఆర్థిక సమస్య వచ్చింది, దానిలో నుంచి మనం బయటకు తీసుకొస్తుంది. వేరే ఇతరత్ర బాధలు, ఇవన్నిటిని కూడా అమ్మవారు మనం త్రికర శుద్ధిగా నమ్మితే మంగళములు కలగజేస్తుంది. మరి ఎలా ఇదేది సాధ్యం అంటే మనం పురాణాలు అంటే మనకు తెలిసినటువంటి విషయాలలో పూర్వకాలంలో ఈ దేశంలో అనేక కరువు ఏర్పడినది. కరువు ఏర్పడినప్పుడు ఈ కరువు కాటకాలను ఎవరు తొలగజేస్తారు అని ప్రజలందరూ మరి భగవంతుని మనం చూడలేదు. మహర్షులు వారు తపస్సు చేసి నిత్యము లోకానికి ఉపకారం కోసము మహర్షులు అనేక తపస్సులు చేసేవారు. వారిని ప్రజలు ప్రార్థించగా ప్రజలను తీసుకొని స్వయంగా ఆనాటి మహర్షులు జగన్మాతను ప్రార్థిస్తారు. అమ్మ, కరువు వస్తున్నది లోకంలో, నీవే రక్ష, వారిని కాపాడేది ప్రజలను నీవే అంటే అమ్మవారు మహర్షుల మాట ఆలకించినదై తతోహమఖిలం లోక దేహమాత్మ సముద్భవై భరిష్యామి శురాశాఖై రావుష్టై ప్రాణధారకై. తన శరీరంలో అనేక జలములను సృష్టించి జలధారలుగా లోకాన్ని అందజేసి అనేక పంటలను పండించి వారి కరువును తీర్చి లోకాన్ని ప్రకృతిని విరగబోయించి పశుపక్షాదులన్నింటినీ కూడా రక్షించిందట. మరి భగవంతుడు మనల్ని రక్షించినాడంటే కృతజ్ఞతాభావము. మనకు కృతజ్ఞత ఉంటే, కృతజ్ఞత అంటే మరి ఎవరికి ఉండాలి? మనకు శాస్త్రం చెప్పింది కృతజ్ఞత తల్లిదండ్రులకు ఉండాలి. తల్లిదండ్రులు లేకపోతే జన్మనిచ్చే వాళ్ళం కాదు. తర్వాత గురువుకు ఉండాలి. మరి గురువు లేకపోతే మనం ఒక స్థాయిలోకి వెళ్ళే వాళ్ళం కాదు. మళ్ళీ ఇంకెవరికి ఉండాలి? దేవుడి పైన ఉండాలి. దేవుడు 4వ స్థానమే. ఆయన చెప్తాడు భగవంతుడు, నీ తల్లిదండ్రులను సేవించు, గురువులను సేవించురా, గురువు తర్వాత నీ దైవం, నన్ను సేవించు అని. ఆ విధంగా పూర్వకాలంలో మన వరంగల్ ప్రాంతం కూడా ఒక 100 సంవత్సరాల క్రితం అనుకుంటాను మా తాతగారు తెలిపారు, అనేక కరువు కాటకాలతో తినే తిండి లేని పరిస్థితి వరంగల్ ఏర్పడినది. ఎక్కడ గింజ లేదు, తాగుదామంటే జలము లేదు, అన్ని చెరువులు ఎండిపోయిన పరిస్థితిలో మరి వరంగల్లో ఉన్న ప్రజలు పండితులందరూ కూడా అనేక యజ్ఞయాగాదులు చేస్తున్నారు, అనేక పూజలు చేసినారు. అయినా కూడా ప్రకృతి యందు ఇంకా కనికారం రాలేదు. ఏం చేద్దాము అని వరలో ఉన్నట్టు పండితులందరూ కూడా ఇక్కడికి భద్రకాళి ఆలయంకి వచ్చినారట. అప్పటికే అమ్మవారు స్వయంభూ దేవాలయం. గణేష్ శాస్త్రి గారు మా గురుదేవులు, వారు అప్పటికే 100 సంవత్సరాల పైన అయింది వారికి వచ్చి. వారు కూడా 112 సంవత్సరాలు బ్రతికారు మహానుభావులు మా గురుదేవులు. వారి దగ్గరకు వచ్చి, అయ్యా శాస్త్రి గారు అంటే నేనేం చేయగలనంటే, లేదు, మీరు మహాపండితులు, మీరు ఎన్నో శాస్త్రాలు అధ్యయనం చేసినారు కాబట్టి మీ ద్వారా జరుగుతుంది, మన వరంగలు సుభిక్షం కావాలి అనగానే ఆ సమయంలో వారు అమ్మవారిని బాగా ఆరాధన చేసినారు. భద్రకాళి తల్లి, వరంగల్ ఇలవేలుపు నీవు తప్ప మాకు ఎవరు తెలియదు అని అమ్మవారిని కూర్చోబెట్టి తపస్సు చేశారు.
అమ్మవారిని బాగా రాత్రి మొత్తం ఆరాధన చేసేసరికి తెల్లవారి అతనికి గురువు గారికి మా గురుదేవులకు అమ్మవారు కలలో చెప్పింది, నాయనా గణేష శాకాంబరిగా ఆరాధన చెయ్యి, తప్పకుండా నీకు సువృష్టి కలగజేస్తుంది అని చెప్పగానే వారు రాత్రే దేవి మహత్యములో తెలిపి శాకాంబరీం స్తువన్ జాయన్ జపన్ సంపూజయన్నమన్ అక్షయమశ్నుతే శీఘ్రమన్న బాణామృతం. శీఘ్రముగా మనకు వర్షాలు కురవాలి, కరువు తొందరగా తీరాలి. అంటే ఇప్పుడు దాహం వేస్తే ఎప్పటికో నీళ్లు దొరికితే లాభం లేదు, ఇవాళ ఆఖరి రేపటికి తీరదు. కాబట్టి శాకాంబరిగా గణేష్ శాస్త్రి గారు స్వయముగా ఆకుకూరలను కూరగాయలు తెల్లారి వరకు హారములుగా చేసి అమ్మవారిని అభిషేకించి భద్రకాళి అమ్మవారి మెడలో వేయగానే కుంభవృష్టి అయిన వర్షము మన వరంగల్లో కురిసిందట. ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. ఇంత పెద్ద పండితుడు వరంగల్లో భద్రకాళి దేవాలయంలో ఉన్నాడా, వారిని మనం చూడలేదా అని ప్రజలందరూ గుర్తించి గణేష్ శాస్త్రి గారికి అభివాదం చేసి, అయ్యా ఇక మన ఇప్పటి నుంచి ఆషాఢ గణేష్ శాస్త్రి గారు చెప్తారు, నాదేముందయ్యా ప్రజలు మీ కష్టమే అమ్మవారు విన్నది, నేను చిన్న అర్చకుని అంటే లేదు మీ ద్వారా భద్రకాళి అమ్మవారు కీర్తి లోకానికంతా తెలవాలి అని ప్రతి సంవత్సరము ఆషాఢ శుద్ధ పాడ్యం నుంచి పౌర్ణమి వరకు 15 రోజుల పాటు వైభవంగా ఈ యొక్క శాకాంబరి ఉత్సవాలు జరపడం. ఇవాళ అమ్మవారు చిన్న ఆలయం, శాకాంబరి వేసిన తర్వాత తెల్లారి నుంచి ఒక మనిషి గుడికి రాకపోయేది. ఎప్పుడో శ్రావణ మాసం, ఎప్పుడో దేవి నవరాత్రుల్లోనే 10 మంది కనిపించేది. వారి తపస్సు గణేష్ శాస్త్రి గారి కుమారుడు ఈ యొక్క దేవీపుత్రుడు భద్రకాళి శేషుగా పిలువబడుతూ అమ్మవారు తప్ప వారికి ఎన్నో గొప్ప ఉద్యోగాలు వచ్చినా లేదు, మా నాన్నగారు అమ్మవారిని ఆరాధించినారు, నేను ఆరాధిస్తానని అనేక ఆగమ శాస్త్రాలను అధ్యయనం చేసి అనేక వేదాలను అధ్యయనం చేసి భద్రకాళికి ఒక పెద్ద వేద పాఠశాలను ఏర్పరిచి అమ్మవారికి తన ఇల్లు కట్టుకొని ఉన్నాడు. నా ఇల్లు పోయినా మంచిదే, అమ్మవారి ఆలయం బాగా అభివృద్ధి పొందాలి అని అనేక తపస్సు చేసి అనేక ప్రజలను అనేక ప్రభుత్వాలను వారిని వెంబడిపడి ఈనాడు మాడవీధులుగా అమ్మవారి చుట్టూ అనేక స్థలాన్ని ఎన్నో అవతారాలను అమ్మవారికి అందజేసి ఇవాళ ఉత్సవాన్ని గొప్పగా కీర్తి ప్రతిష్టలు వరంగల్కు తీసుకొచ్చినారంటే మా గురుదేవులు భద్రకాళి శేషుగారు తప్ప మేమెవరము కాదు. వారి తపస్సు వారి తండ్రి గారి నుంచి వారికి వచ్చినది. వారే ఈనాడు ఆలయ వ్యవస్థాప ధర్మకర్తగా అసలు ఆలయమే వారు కనుక్కొని ఈ రూపాన్ని తీసుకొచ్చినారు. ఈ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం మొత్తం వారి కుటుంబానికి ఉండాలి. వారు ఎప్పుడూ అమ్మవారి సేవ చేస్తూ పరంపరంగా ఉండాలని. కూడా వాహన సేవలు కూడా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాహన సేవలు ఒక్కొక్క వాహన సేవను దర్శించుకున్నంత మాత్రాన కూడా దాని యొక్క ప్రత్యేకత అని చెప్పంటారు. మరి భద్రకాళి శాకంబరి ఉత్సవాల్లో కూడా ఎట్లాంటి కార్యక్రమాలు ఆగమ శాస్త్రం ప్రకారం జరగబోతున్నాయి, పూజా కార్యక్రమాలు? అయితే ఈ వాహన సేవలు అనేటివి బ్రహ్మోత్సవాలలో దేవి నవరాత్రులలో అమ్మవారిని ఒక్కొక్క రూపంలో వస్తాయి. ఇవి గుప్త నవరాత్రులు, వారాహి నవరాత్రులు అంటారు. ఇవి అమ్మవారికి జరిగేది గోప్యంగా జరుగుతాయి. మొదటి రోజు కలశాభిషేకం కనిపిస్తుంది మీకు, లాస్ట్ శాకాంబరిగా కనిపిస్తుంది. ఇది మొత్తం కూడా మంత్రశాస్త్రంలో ఉన్నది. ఈ 15 రోజులు అమ్మవారికి వివిధ రూపాలలో శ్రీచక్ర అర్చనలు ఉంటాయి. వాహన సేవలో తాత్పర్యం అమ్మవారు బయటికి రావడం, ఇక్కడ అమ్మవారు లోపల ఉండే ఈ లోకాన్ని నడిపిస్తుంది. ఒక్కొక్క నవరాత్రికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. మాఘమాసంలో జరిగే నవరాత్రులు, శాకాంబరి నవరాత్రులు, ఇవి అమ్మవారు లోపల ఉండే ప్రపంచాన్ని నడిపిస్తుంది. బ్రహ్మోత్సవాలలో దేవి నవరాత్రులలో జరిగే నవరాత్రులంతా కూడా అమ్మవారు లోపల బయట అమ్మవారు మొత్తం సమస్తాన్ని నడిపిస్తుంది. శ్రీరామ నవరాత్రులు ప్రతి ఊర వసంత నవరాత్రులు అంటారు. అది ప్రతి ఊరిలో ప్రతి జిల్లాలో ప్రతి దేవాలయంలో నడిపిస్తుంది. అంటే ఇన్ని శాస్త్రాలను మా గురుదేవులు వారు ఎక్కడెక్కడ ఏ ఉత్సవాలు జరుగుతున్నాయో తెలుసుకొని అన్ని ఉత్సవాలు మన అమ్మవారికి జరగాలి, వరంగల్ బాగుండాలి, ప్రజలు బాగుండాలి, వరంగల్తో పాటు తెలంగాణతో పాటు మన రాష్ట్రము, మన దేశము, ప్రపంచము అన్నీ క్షేమంగా ఉండాలి అని ఈ ఉత్సవాల తాత్పర్యం. అన్ని ఉత్సవాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొత్తగా కూడా మరి ఇక్కడ తెలంగాణ సాంప్రదాయమైనటువంటి బోనం కూడా ప్రవేశపెడతామని చెప్పి కూడా అంటున్నారు. అది కూడా మరి అమ్మవారికి ఇట్లా అంటే ఈ ఉత్సవాల్లో భాగంగా చేసేటువంటి అవకాశం ఉంటుందా? దాన్ని ఏమన్నా మళ్ళీ పునరాలోచించేటువంటి అవకాశం ఉంటుందా?
వాటి మీద వేరే ఇక వాళ్ళు ప్రభుత్వం వారి నిర్ణయము. మనకు జరిగే ఉత్సవాలు సంవత్సరానికి 4 ఉత్సవాలు జరుగుతాయి. ఒక బ్రహ్మోత్సవం జరుగుతుంది. ఇవి పరంపరంగా వస్తుంది. ఇప్పుడు మనం చేసే శాకాంబరి దేనికోసము? కరువు తీరాలి, మంచి వర్షాలు కురవాలి, పంటలు పండాలి. బోనాలు దేనికోసం చేస్తాము? బోనం అంటే భోజనాలు. కరువు తీరాలి. మన గ్రామంలో అమ్మ ఎల్లమ్మ కానీ పోచమ్మ కానీ మన జగన్మాత మన అమ్మ మనల్ని అనుగ్రహిస్తుంది కాబట్టి ఆ అమ్మవారికి మనం బోనాలు చేస్తాము. అంతా ఒకటే, అన్ని మంత్రాలు ఒకటే, అన్ని శాస్త్రాలు ఒకటే. భగవంతుని ఆరాధించే రూపాలు వేరు. మన ప్రాంతంలో పల్లెటూరులో మనం ఎక్కువ బోనాలు చేస్తాము, సిటీలో కొంచెం తక్కువ ఉండేది. ఇప్పుడు అంతటా కూడా చేస్తున్నారు. ఏది చేసినా లోకోపకారమే. బోనం చేయడం ద్వారా వర్షాలు పడాలి, పంటలు మంచిగా పండాలి, క్రిమికీటకాలు పంటలు రక్షించబడాలి అని. శాకాంబరిలో ఇది అంతా ఒకటే మాయ. అమ్మవారు మాయలో ఇప్పుడు కలశాలతోటే కదా అమ్మవారిని పోసేసేది, ఆ మట్టి పాత్రలతోటే కదా అభిషేకాలు చేసేది, మరి మట్టి పాత్రల్లోనే కదా బోనాలు చేసేది. ఇదంతా కూడా మన మనసులో వేరు. కానీ దేవుడి దృష్టిలో మీరు చేసే పూజ, మేము చేసే పూజ, ప్రజలు పెట్టే దండము, అన్ని దండాలు కూడా భక్తితోటి లోకోపకారం, లోకం మంచిగా. కలశాలు కూడా దాదాపు ఎన్ని 108 కలశాల ఇక్కడ ఏం దాని గురించి చెప్పండి. 1000 దాని ప్రత్యేకత చెప్పండి ఒకసారి. అమ్మవారు సహస్రాక్ష, సహస్రపాదు, సహస్ర బాహువులు, సహస్ర నేత్రములు అని మనం పలుకుతూ ఉంటాము. సహస్రం యొక్క ఏంది అంటే 1000 కండ్లతో చూస్తున్నది అమ్మవారు, 1000 చేతులతో రక్షిస్తున్నది. 1000 అంటే అట్లా సహస్ర కలశములతోటి అమ్మవారిని అభిషేకించడం ద్వారా మనకు అమ్మవారు ఇంకా అనేక రూపాలలో మనకు దర్శనమిస్తుంది అని. మరి కలశాలలో ఏం పోస్తాము? పంచామృతములు, పండ్ల రసాలు, అనేక విధములైనటువంటి యొక్క ఔషధులు, నవధాన్యాలు, ఇవన్నీ కూడా అమ్మవారి తక్కువ కలశము, చిన్న కలశంలో కొద్దిగా పోస్తాము. దాని ద్వారా అమ్మవారు సువృష్టిని కురిపిస్తుంది, చక్కటి వర్షాలు పడతాయి. సహస్ర కలశాభిషేకం ఎప్పుడు చేస్తారు? ఇది ఈరోజే, ఇంకొక గంటలో ప్రారంభమవుతుంది. ఇవాళ కలశాభిషేకం అయిన తర్వాత ఉత్సవాలు ప్రారంభమయ్యి 15వ తారీఖు నాడు శాకాంబరిగా దర్శనమిస్తుంది. భద్రకాళి శరణం మమ. ఇక్కడ భద్రకాళి అమ్మవారి దేవాలయం యొక్క ప్రాశస్తిని కూడా చాలా అద్భుతంగా వివరిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ సహస్ర కలశాభిషేకాలతోటి ప్రారంభమయ్యేటువంటి శాకంబరి ఉత్సవాలు కూడా ఇక్కడ ప్రారంభమవుతాయని చెప్పి అంటున్నారు. 365 రోజుల పాటు ఏదో ఒక పూజా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఆగమ శాస్త్రాల్లో ఏ విధంగా అయితే పూజా కార్యక్రమాలకు సంబంధించినటువంటి వర్ణన ఉందో వాటికి సంబంధించి కూడా ఇక్కడ కార్యక్రమాలు కూడా ప్రారంభమవుతాయని చెప్పి అంటున్నారు. ఇక్కడ మాఘశుద్ధ అంటే ఒక్కొక్క పౌర్ణమికి సంబంధించి, అలాగే ప్రస్తుతానికి ఆషాఢ శుద్ధ పాడ్యం నుండి కూడా, అంటే ఇక్కడ దేవి నవరాత్రి ఉత్సవాలతో పాటు ఇక్కడ శాకంబరి ఉత్సవాలు ఏవి జరిగినా కానీ దాని యొక్క ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలకు తోటే రూపకల్పన చేస్తామని చెప్పి అంటున్నారు. ఇప్పటికీ కూడా సహస్ర కలశాలతోటి అభిషేకం చేసిన తర్వాత కార్యక్రమాలు మొదలవుతాయని చెప్పి ఇక్కడ అయ్యగారులు చెప్తున్నారు. ఇప్పటి వరకు శాకంబరి ఉత్సవాల యొక్క ప్రాశస్తి కూడా దశ దిశలా వ్యాపిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా వారి యొక్క మూలమైనటువంటి గణేష శాస్త్రి గారు, వారి గురుదేవులైనటువంటి వారు తీసుకున్నటువంటి కార్యక్రమాల రూపకల్పనలో భాగంగానే కరువు వచ్చినప్పుడు అమ్మవారికి యజ్ఞం చేసి ఆ యజ్ఞం యొక్క మాలను అమ్మవారిలో వేసిన తర్వాత ఆ దాన్ని దృష్టిలో పెట్టుకుని అప్పటికే ఇక్కడ కుంభవృష్టి కురిసి ఇక్కడ అనేకమైనటువంటి కరువు వెళ్లే విధంగా ఇక్కడ అప్పటి నుండే శాకంబరి ఉత్సవాలు కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. వారి యొక్క పుత్రులైనటువంటి భద్రకాళి శేషు అయ్య గారు కూడా ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. ఆధ్యాత్మికంగా కూడా దశ దిశల ఈ యొక్క కార్యక్రమం యొక్క విస్తరణకు సంబంధించి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆ తర్వాత కూడా ప్రతిరోజు జరిగేటువంటి ఈ పూజా కార్యక్రమాలు దినదిన ప్రవర్ధమానమై భద్రకాళి అమ్మవారిని ఒక కార్యక్రమాలు కూడా విశ్వవ్యాప్తం అవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఎంతోమంది దేశ ప్రముఖులు కూడా వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా వరంగల్కి వచ్చినటువంటి నేపథ్యంలో కాకతీయ రాజులు పూజించినటువంటి భద్రకాళి అమ్మవారిని కూడా పూజించి వారి కరుణా కటాక్ష వీక్షణాలు పొంది ఒక తన్మయత్వంతో వెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ భద్రకాళి శాకంబరి ఉత్సవాలు కూడా 15 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయని చెప్పి అంటున్నారు. అంటే చుట్టుపక్కలైనటువంటి ఉత్తర తెలంగాణే కాకుండా దేశంలో ఉన్నటువంటి చాలామంది ప్రాంతాల నుండి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని కరుణా కటాక్ష వీక్షణలు పొందాలని చెప్పి అయ్యగారు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.